బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు భయపడ్డారా? నారాయణపూర్ ఎన్కౌంటర్ తో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులో హతమైన మావోయిస్టుల చీఫ్ నంబాల కేశవరావు రాసుకున్న డైరీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులోని ఒక పేజీని బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. డిఆర్జీ జవాన్ల గురించి రెడ్ ఇంక్ తో రాసుకున్నారు నంబాల కేశవరావు. దాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కామ్రేడ్స్, మీరు ఎక్కడ దాక్కున్నా డిఆర్జీ బలగాలు లాక్కొచ్చి చంపేస్తాయి అంటూ ఇందులో ఉంది. భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో నంబాల కేశవరావు భయపడ్డాడా? అందరినీ చంపేస్తారని ఎందుకు రాశాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నంబాల రాసుకున్న ఈ డైరీలో పేజ్ గురించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్, మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాము డైరీలో ఒక పేజ్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. హిందీలో రాశారు ఆయన క్లియర్ గా కూడా. కామ్రేడ్స్, మీరంతా ఎక్కడున్నా సరే వాళ్ళంతా లాక్కొచ్చి చంపేస్తారు అంటూ కూడా రాసుకొచ్చారు. నిజంగా భయపడ్డారు అనుకోవాలా, లేకపోతే ఒక హెచ్చరిక అని అనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? అంటే రెండు విషయాలు ఇక్కడ భయపడ్డారు అనుకోవచ్చు, హెచ్చరిక కూడా చెప్పినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే 3 లేయర్ల భద్రతా బలగాలు మావోయిస్టు చీఫ్ చుట్టూ ఉంటాయి. కానీ 3 లేయర్ల భద్రతా బలగాల్ని దాటుకొని డిఆర్జీ బలగాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ బలగాలు మావోయిస్టు చీఫ్ని, ఇండియా మావోయిస్టు చీఫ్ని చంపేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 4 దశాబ్దాల మావోయిస్టు చరిత్రలో మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్ జరగడం అనేది ఇదే ప్రప్రథమం. అందులో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించడం అనేది ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఉన్న కొద్ది మందిలో మావోయిస్ట్ పార్టీ చీఫ్ ఎవరనేది కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్గా మారింది. ఎందుకంటే నంబాల కేశవరావు ఆపరేషన్ చేశాడంటే ఎదుట ఏ వ్యక్తి ఉన్నాడో ఖచ్చితంగా మరణించాల్సిందే. అలాంటి వ్యక్తి కేవలం 3 లైన్ల లెటరు తన డైరీలో రాశారు. అంటే 3 లైన్లు తను క్లియర్గా ఆప్ లోగ్ కైబీ చుప్ జావో ఆప్ లోగ్ కో కేజ్కర్ డిఆర్జీ ఫోర్స్ మారేగి అని చెప్పి అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు. డిఆర్జీ బలగాలు మిమ్మల్ని చంపేస్తాయి, మీరు దొరికితే కనుక ఖచ్చితంగా మీకు మరణం తప్పదని చెప్పి తన చివరి పేజీలో రాసిన ఏదైతే ఆ డైరీ ఉందో డైరీని ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ పూర్తి డైరీని మాత్రం బయట అయితే పెట్టలేదు. ఇప్పటికీ ఎన్కౌంటర్కి సంబంధించి బయట కూడా చాలా ఆరోపణలు ప్రజా సంఘాలు, పౌరకుల సంఘాలు రకరకాలుగా చేస్తున్నాయి. అంటే మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావుతో పాటు మిగతా 26 మందిని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. వాళ్ళు అంటే పడుకున్న విధానం కానీ, వాళ్ళు కళ్ళు తెరిచి ఉండడం కానీ, వాళ్ళ బాడీలపైన శరీరాలపైన రకరకాల చిత్రహింసలు పెట్టడం కానీ అవన్నీ కూడా గుర్తులు కనిపిస్తున్నాయి. కానీ వాటికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ అవన్నీ కూడా భద్రతా బలగాలు కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ ఎక్కడ బయట పెట్టలేదు. సో ఇప్పటికైతే ఈ ఎన్కౌంటర్లో 27 మంది చీఫ్తో సహా ప్లస్ 27 మంది చనిపోయారు, 84 మంది లొంగిపోయారు, 57 మిగతా 53 మంది అరెస్టు చూపించారు. కానీ భారీ ఆపరేషన్ వెనుక భద్రతా బలగాల పక్కా వ్యూహం ఉందని చెప్పచ్చు. కర్రెగుట్టల్ని చూపిస్తూ ఇక్కడ ఎన్కౌంటర్ చేసిందనేది సుస్పష్టం. ఇందులో ప్రజా సంఘాలు కానీ, పౌరకుల సంఘాలు కానీ, మావోయిస్టు పార్టీ ఇంటర్నల్గా కూడా ఇదే చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కర్రెగుట్టలకు దాదాపుగా 2000 మందికి పైగా బలగాలను పంపించినట్టుగా నెల రోజుల క్రితం చూపించారు. అక్కడ రకరకాలుగా బాంబు పేలులు జరగడం, రకరకాల వీడియోస్ని బయటకు చూపించారు. అక్కడ జాతీయ జెండాని కూడా కర్రెగుట్టలపైన పాతిపెట్టినట్టు చూపించారు. కానీ మరోవైపు ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తూ నారాయణపూర్ని దాదాపుగా 20,000 మంది బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ నంబాల కేశవరావు, ఎందుకంటే భారత చీఫ్గా ఉన్న మావోయిస్టు చీఫ్గా ఉన్న నంబాల కేశవరావు ఉన్నట్టుగా 2 నెలల క్రితమే భద్రతా బలగాలకు సమాచారం ఉంది. డిఆర్జీ బలగాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ముందుకు వెళ్ళాయి. కానీ ఈ ఆపరేషన్ ఎక్కడా కూడా కనీస సమాచారం బయటకు తెలియకుండా పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి చోటుని దాటుకుంటూ, ఎందుకంటే పూర్తిగా అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ డ్రోన్ల వినియోగాన్ని చూపిస్తూ నంబాల కేశవరావు ఉన్న ప్లేస్ని కనుగొనగలిగారు. ఈ క్రమంలోనే నంబాల తన చివరి పేజీని రచించాడు. అది కూడా రెడ్ మార్కుతో, అంటే రెడ్ ఇంకుతో రచించాడు. ఖచ్చితంగా చావు తప్పదు, మీరందరూ చావు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా డిఆర్జీ బలగాలు అందరినీ చంపేస్తాయని చెప్పి తన చివరి పేజీలో 3 లైన్లను మాత్రము బయటకు ఆ డైరీ బిగ్ టీవీ సంపాదించింది. ఆ 3 లైన్లు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎందుకంటే తను ఆ
ఎన్ని రోజుల ముందు డిఆర్జీ బలగాలకు భద్రతా బలగాలకు పట్టుపట్టడానికి మాత్రం సమాచారం లేదు. అంటే ఒక 4-5 రోజుల ముందే చుట్టుముట్టి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నుంచి చాలా సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ భారత మావోయిస్టు పార్టీని నడిపించడానికి కేవలం 16 మంది నేతలే మిగిలి ఉన్నారు. అందులో మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు, కొంతమంది అంటే కరీంనగర్ జిల్లాకు చెందిన 5-6 నేతలతో పాటు ఛత్తీస్గఢ్ అలాగే మిగతా మహారాష్ట్రకు చెందిన మరో 2-3 నేతలే ఇప్పుడున్న పరిస్థితి. వాళ్ళందరూ మావోయిస్టు పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారని మాత్రం ఇప్పటికి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ చీఫ్ మల్లోజుల వేణుగోపాల్ అన్న ప్రచారం కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున దాడిని తట్టుకొని మావోయిస్టు పార్టీ నిలబడుతుందా లేదని మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం అయితే లేదు. మావోయిస్టు పార్టీ కూడా డైలమాలో ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎవ్రీ చోట అంటే ప్రతి చోట కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కావచ్చు, కర్రెగుట్ట ప్రాంతాలు కావచ్చు, ప్రతి చోట భద్రతా బలగాలు డ్రోన్లను వినియోగిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఎందుకంటే మావోయిస్టు చీఫ్ని ఎన్కౌంటర్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే 1970s పార్టీకి వెళ్ళిన మావోయిస్టు చీఫ్ 71 ఏళ్ల వయసులో ఈరోజు మృతి చెందాడంటే భారత ఏదైతే భద్రతా బలగాలను అభినందిస్తూ హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ స్వయంగా ట్వీట్లో పేర్కొనడం, భద్రతా బలగాలను అభినందిస్తూ వాళ్ళు ప్రశంసలు కురిపించడం. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 31, 2026 వరకు పూర్తిగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు అంటే ఈ వాట్స్ను చూస్తే కనుక ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ చీఫ్ కానీ మావోయిస్టు పార్టీ భయపడ్డట్టుగానే తెస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల కాలంగా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తున్నారు. అంటే ఈ 3 లైన్లు రాయడం అనేది కూడా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ నంబాల పోలీసుల వలయంలో చిక్కుకున్న తర్వాతనే ఈ 3 లైన్లు రాశాడనేది కూడా అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 లైన్లు రాయడం వెనుక ఈ 3 లైన్ల అర్థాన్ని కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజా సంఘాలు, పౌరకుల సంఘాలు కూడా కర్రెగుట్టల్లో బలగాలు మోహరించిన సమయంలోనే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరో ఇందులో చిక్కుకొని ఉన్నారు, వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారన్న సమాచారం ఉంది. చాలా పేర్లు బయటకు వచ్చాయి. అంటే పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మిగతా చాలా పేర్లు బయటకు వచ్చాయి. కానీ వాళ్ళందరూ ఎన్కౌంటర్ కాకుండా కేవలం డైరెక్ట్గానే భారత మావోయిస్టు పార్టీని నడిపే చీఫ్నే ఎన్కౌంటర్ చేయడంతో సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబద్ధాలన్నీ కూడా నిజాలయ్యాయి. వాళ్ళు ఆ చర్చలకు ముందుకు వచ్చామని చెప్పుకొచ్చారు. అంటే మావోయిస్టు పార్టీ నుంచి కొంత సమాచారాన్ని బయటకు లీక్ చేసి నంబాల కేశవరరావు ఖచ్చితంగా బలగాల మధ్య చిక్కుకున్న తర్వాతనే శాంతి చర్చలకు ప్రతిపాదనకు ముందుకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ జనరలీ చీఫ్స్కి చాలా వరకు సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని దాటి ఇటు ఫోర్సెస్ ఆయనను హతమార్చాయి. అయితే అసలు ప్రెజెంట్ అంటే కామ్రేడ్స్ వైపు నుండి మనం చూసుకున్నాం, మావోయిస్టుల వైపు నుండి మనం చూసుకున్నాం, వీళ్ళంతా నెక్స్ట్ స్టెప్ అసలు ఎలా తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలి? చీఫే చనిపోయారు కాబట్టి ఆ తర్వాత వీళ్ళు లొంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారు అనుకోవాలా? అంటే మిగతా అంటే అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మల్లోజు వేణుగోపాల్తో పాటు ఇంకా 16 మంది అగ్రనేతలు మావోయిస్టు పార్టీని నడిపించడానికి ఎంతవరకు ముందుకు వస్తారనేది మాత్రం ఖచ్చితంగా అది ఒక ఆన్సర్ లేని ప్రశ్నగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులైంది మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు. కేవలం ప్రజా సంఘాలు, పౌరకుల సంఘాలు మాత్రం బయట ఆందోళన చేస్తున్నాయి. వీళ్ళందరినీ పట్టుకొని హింసించి కాల్చి చంపారని చెప్పి హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఎవరు కూడా ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొచ్చి శాంతి చర్చలకైతే ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తలేదు. ఇక్కడ హైదరాబాద్లో అంటే తెలంగాణలో మాత్రం మంత్రి సీతక్క కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆపరేషన్కు సంబంధించిన కగారును నిలిపేయాలని చెప్పి వీళ్ళు కూడా లెటర్స్ని కేంద్రానికి పంపించారు. కేంద్రం మాత్రం ఏ రాష్ట్రంలో ఏ విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆపరేషన్ కగారుని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్ తర్వాత డైరెక్ట్గానే ప్రకటించారు. సో ఈ శాంతి చర్చల ప్రతిపాదన అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఇక నెక్స్ట్ లెవెల్లో మావోయిస్టు పార్టీని నడిపించే నాయకుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. మరి అందులో ఉన్న నాయకులు కూడా సమావేశం జరగడం అనేది కూడా సమస్యాత్మకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ బ్యూరో మీటింగ్ జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు సేఫ్ ప్లేస్ కావాలి. ఆ సేఫ్ ప్లేస్ కూడా భద్రతా బలగాలకు దొరకకుండా ఉండాలి. ఇప్పటికే భారీ ఎత్తున భద్రతా బలగాలు ఏ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయో ప్రతి చోట డ్రోన్ల వినియోగం చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా నిఘాని ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే
ఈ ఎన్కౌంటర్ తర్వాత నెక్స్ట్ చీఫ్ అనేది కూడా ఇప్పట్లో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరి ఆ అభయ్ నుంచి కానీ మిగతా రాష్ట్ర కమిటీ నుంచి కానీ ఏదైనా లెటరు ఆ ఎన్కౌంటర్కి సంబంధించి బయటకు వస్తే మాత్రం మావోయిస్టు చీఫ్ వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చాడా, లేదంటే వాళ్ళ నుంచి ఇంకా మిగతా అంశాలను ఏమైనా పేర్కొనడం మాత్రం మావోయిస్టు పార్టీ నుంచే ఒక లేఖ బయటకు వస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నగేష్, అంతకు ముందు మన బిగ్ టీవీతోనే ఒక మాజీ మావోయిస్టు మాట్లాడుతూ కూడా ఇప్పుడైతే ఏదైతే చేస్తున్నారో ఇది మొత్తం కూడా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, వాళ్ళందరితో శాంతి చర్చలు జరిపితే మంచిది అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర గవర్నమెంట్స్ కూడా అవే అంటున్నాయి, ఇట్లా చంపేయడం కరెక్ట్ కాదు, శాంతి చర్చ అనేది జరగాలి అంటూ. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఆగకుండా ఫోర్సెస్ ముందుకు వెళ్ళడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఉంది. అంటే గవర్నమెంట్ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అమిత్ షా కంటిన్యూ అయిన తర్వాత భద్రతా బలగాలకు సంబంధించి వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ అనేది భారతదేశంలో ఉండకూడదు, వాళ్ళంతా కూడా అభివృద్ధి కంటకులని చెప్పి డైరెక్ట్గానే చెప్తున్నారు. అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధించడం అనేది సాధ్యపడదు, వాళ్ళంతా నేరుగా సమాజంలోకి రావాలి, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడాలి, వాళ్ళు కూడా నేతలుగా రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఎన్కౌంటర్లకు సంబంధించి ఖచ్చితంగా కొనసాగుతాయి. వాళ్ళు ఒకవేళ అనుకుంటే కనుక లొంగిపోయి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టాలి, ప్రజల్లో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి అందుతున్న వ్యవహారాలు కావచ్చు, వాళ్ళన్నిటికి సంబంధించి ప్రజల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడాలంటున్నారు. కానీ ఈ మాట్లాడము ఇవన్నీ కూడా ఎక్కడ జరిగే అవకాశం కనిపించడం లేదు. మావోయిస్టు పార్టీని నడిపించే నేతలు కూడా కరువైపోయారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఉన్న మావోయిస్టుల సంఖ్య 2కు పడిపోయింది, అంటే 100 లోపే పడిపోయింది. ఇక కొత్తగా వెళ్ళి అందులో జాయిన్ అయ్యి తుపాకీ పట్టుకొని ప్రభుత్వాలపైన పోరాడదామని చెప్పే వాళ్ళు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన ఒక ఎన్కౌంటర్ కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే చందు అలియాస్ రవి అతను కూడా ఎంబీబీఎస్ చదువుకొని ములుగు జిల్లా నుంచి కూడా మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై వెళ్ళాడు. తదుపరి వారం రోజుల క్రితమే ఎన్కౌంటర్ అయ్యాడు. ఇందులో చాలామంది నేతలు కూడా, అంటే నంబాల కేశవరావు నడిపించినంత ఆపరేషన్ ఏ నేత కూడా నడిపించే పరిస్థితి కనిపించడం లేదు. నంబాల కేశవరావు చాలా ఆపరేషన్లు, ఎందుకంటే తను నడిపిన 4 దశాబ్దాల కాలంలో చాలామంది పోలీసులను మట్టిపెట్టాడు. అతను ఎల్టీటీ నుంచి శిక్షణ పొంది బాంబు దాడులు చేయడం, మెరుపు దాడులతో పోలీసుల్ని హతమార్చడం అనేది చాలా వరకు నేర్చుకున్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధునాతన టెక్నాలజీ వచ్చిన తర్వాత పోలీసులను హతమార్చడం, పోలీసులపైన దాడులు చేయడం అనేది ఆషామాషి వ్యవహారం అయితే కనిపించడం లేదు. ఇప్పటికే భద్రతా బలగాలు చాలా రాష్ట్రాల్లో అడవుల్ని జల్లెడపడుతున్నాయి, ప్రతి చోట నిఘా పెంచి మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేయాలని ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ మరగడ అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకమైందని చెప్పచ్చు. ఇక శాంతి చర్చలకు సంబంధించి మాత్రం ఈ నంబల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఎక్కడ కూడా శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్టు మాత్రం కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ నగేష్. సిఎస్ అది ఆపరేషన్ కగార్కు సంబంధించిన అప్డేట్స్. అసలు ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు భయపడ్డారా, లేకపోతే అది ఒక హెచ్చరిక లాంటి లెటరా అనేది అర్థం కాని పరిస్థితి. కానీ ప్రెసెంట్ మరి శాంతి చర్చలకు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుందా, లేకపోతే ఆపరేషన్ కగార్ను ఇలానే కంటిన్యూ చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి.